లిక్కర్ సిండికేట్కు ఏపీ ప్రభుత్వం దాసోహమైంది. సిండికేట్ జేబులు నింపేలా నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత రీటైల్ మార్జిన్ను చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. 2019 వరకు 10% ఉన్న రీటైలర్ మార్జిన్ను తాజాగా 20% వరకు పెంచుతూ నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎంఎఫ్ లిక్కర్, బీర్, ఫారెన్ లిక్కర్, వైన్లపై 20% రీటైల్ మార్జిన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. ప్రైవేట్ వ్యాపారులకు మేలు చేసేలా, సిండికేట్ జేబులు నింపేలా సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విస్మయం గురిచేస్తోంది. అయితే ఏపీ కొత్త పాలసీలో భారీగా పెరిగిన రీటైలర్ మార్జిన్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దీనిపై? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొత్త లిక్కర్ పాలసీలో మొత్తం లిక్కర్ సిండికేట్లకు రాష్ట్ర ప్రభుత్వం దాసోహం అయ్యేలాగా ఒక ఉత్తర్వులు జారీ చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 3,396 షాపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేసి ఈ రోజు నుండి వాటికి టెండర్లు పిలిచింది. అయితే ఈ సందర్భంగా రిటైల్ ఆ షాపులకు ఇచ్చేటువంటి మార్జిన్ ఏదైతే ఉందో, అంటే ప్రైవేట్ వ్యాపారుల చేతిలోకి వెళ్ళబోయేటువంటి షాపులకు ఇచ్చేటువంటి మార్జిన్ ని, రిటైల్ మార్జిన్ ని 20% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 213 జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు ప్రైవేట్ వ్యాపారులు ఆ మద్యం షాపులు నిర్వహించినప్పుడు ఎప్పుడు ఇవ్వనటువంటి అత్యధికమైనటువంటి మార్జిన్ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. పూర్తిగా రిటైల్ వ్యాపారులకు, లిక్కర్ సిండికేట్లకు, లిక్కర్ వ్యాపారులకు, ప్రైవేట్ వ్యక్తులకు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసేటువంటి లిక్కర్ వ్యాపారులకు మేలు చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని విమర్శలు వెలువెత్తా ఉన్నాయి. ఏదైతే ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ కి అమ్మినప్పుడు 20%, ఫారెన్ లిక్కర్ కి 20%, బీర్ కి 20%, వైన్ కి 20%, రెడీ టు డ్రింక్ వెరైటీస్ కి 20%, అన్నింటికీ కూడా 20% రిటైల్ మార్జిన్ ని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఎవరైతే మద్యం వ్యాపారులు ఇప్పుడు రేపు షాపులు వేలంలో దక్కించుకున్నటువంటి వ్యాపారులు అందరికీ కూడా ప్రతి ఒక్క ఆ బాటిల్ సంబంధించి అమ్మినటువంటి ధర పైన 20% రిటైల్ మార్జిన్ ఉంటుంది. గతంలో 2019 వరకు ఇది కేవలం 10% మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఆ తర్వాత గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి సో ఇది రిటైలర్ మార్జిన్ అన్నది లేదు. కానీ ఇప్పుడు పూర్తిగా 20% ప్రైవేట్ వ్యాపారులకు మేలు చేసేలాగా చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా రిటైలర్ కి ఇంత పెద్ద ఎత్తున మార్జిన్ శాతాన్ని ఖరారు చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీలో 20% రిటైల్ మార్జిన్ ని ఖరారు చేసి పెద్ద ఎత్తున మద్యం వ్యాపారులకు ప్రభుత్వ ఆదాయం వెళ్లేలాగా ఉద్దేశపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. రైట్ సతీష్. లిక్కర్ సిండికేట్కు ఏపీ ప్రభుత్వం దాసోహమైంది. సిండికేట్ జేబులు నింపేలా నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత రీటైల్ మార్జిన్ను చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. 2019 వరకు 10% ఉన్న రీటైలర్ మార్జిన్ను తాజాగా 20%గా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎంఎఫ్ లిక్కర్, బీర్, ఫారిన్ లిక్కర్, వైన్లపై 20% రీటైల్ మార్జిన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. ప్రైవేట్ వ్యాపారులకు మేలు చేసేలా, సిండికేట్ జేబులు నింపేలా సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.